భారతదేశం అంటే సేంద్రియ వ్యవసాయం అంటే ట్రెడిషనల్ పద్ధతిలో ఆవు పేడ, ఆవు మూత్రం, వేప కషాయం, వర్మీ కంపోస్ట్ ఇలాంటి నీటిపారుదల పద్ధతులను ఉపయోగించి మాత్రమే పంటల సాగు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కెమికల్స్ లేనిదే పంటలు పండించట్లేదు. దీనికి కారణం గ్రీన్ రెవల్యూషన్. 1960లో ఎంఎస్ స్వామినాథన్ దీన్ని ప్రవేశపెట్టారు. ఈయన్ని హరిత విప్లవ పితామహుడు అని అంటారు. గ్రీన్ రెవల్యూషన్ ఎందుకు తీసుకొచ్చారంటే ఇండియాలో జనాభా పెరిగిపోతుంది, పంట పండించే వాళ్ళు తక్కువైపోయారు. కానీ భారత్ కి ఫుడ్ అవసరం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి వేరే కంట్రీపై డిపెండ్ అవ్వకుండా ఇండియాలోని ఒక మంచి పోషకాహార సోర్స్ ని క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ మరియు సైంటిస్టులు కలిసి గ్రీన్ రెవల్యూషన్ ని ప్రవేశపెట్టారు. దాంట్లో భాగంగా హై ఈల్డ్ వెరైటీస్, కెమికల్ ఫెర్టిలైజర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సీడ్, ట్రాక్టర్లు, నీటిపారుదల సౌకర్యాలు, ఎరువులు ఇవన్నీ అందుబాటులోనికి వచ్చాయి. ఆ టైం పీరియడ్ కి హరిత విప్లవం చాలా సహాయపడింది. కానీ అన్ని రకాల కెమికల్స్ ని ఉపయోగించడం వలన చివరికి భూమి సారం తగ్గిపోతుంది. అంతేకాదు చాలా రకాల అనారోగ్యాలను ప్రజలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. అందుకే ఇప్పుడు ఆర్గానిక్ గా పండించిన కూరగాయలకు డిమాండ్ పెరిగిపోయింది.